20 ఏళ్ల క్రితం వరద బాధితుల సహాయార్థం ఓ క్రికెటర్ బ్యాటును వేలం వేశారు. తీరా చూస్తే ఆ వేలం 2.5 లక్షల వద్ద ఆగిపోయింది. దాంతో నిర్వాహకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే అదే సమయంలో నా పాట 8.5 లక్షలు అని వెనకనుంచి ఓ గొంతు పలికింది. అందరూ అటువైపు తిరిగి చూశారు. మాసిన గడ్డం, నలిగిన దుస్తులు. అది కూడా ఓ సినీ నటుడు సొంతం చేసుకున్నారు. అదేదో క్రికెట్ మీద వ్యామోహమో, క్రీడాకారునిపై అభిమానమో కాదు. ఆ సొమ్ము పేదలకు చేరాలని ఆశయం. ఆయనెవరో కాదు, అభ్యుదయ చిత్రాల నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తిగారు. వేలం 8.5 లక్షలకు వేలం ముగిసిన తర్వాత నా వద్ద ఇంతే సొమ్ము ఉంది. వరద బాధితుల కోసం ఇంతకన్నా ఎక్కువ ఇచ్చే స్తోమత నాకు లేదు. లేదంటే ఎంత ఉంటే అంత వేలంపాట పాడేవాణ్ణి అని చెప్పారాయన. నారాయణమూర్తిగారు కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు. అమ్మ పేరు రెడ్డి చిట్టెమ్మ, నాన్న పేరు రెడ్డి చిన్నయ్య నాయుడు. వీరిది అతి సాధారణ రైతు కుటుంబం. రౌతులపూడిలో 5వ తరగతి వరకు చదివాడు. రౌతులపూడిలో ఒక సినిమా థియేటర్ ఉండేది. చిన్నతనం నుండి సినిమాలలో ఆసక్తితో ఎన్టీఆర్, నాగేశ్వరరావుల సినిమాలు చూసి విరామ సమయంలో వారిని అనుకరించేవాడు. అక్కడే తన నటనా జీవితానికి పునాది పడిందని చెప్పుకున్నాడు. శంఖవరంలో ఉన్నత పాఠశాలలో చేరాడు. అక్కడే నారాయణమూర్తిగారికి సామాజిక స్పృహ కలిగింది. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి విప్లవ ఉద్యమాల వైపు ఆకర్షితుడయ్యాడు. పెద్దాపురం శ్రీరాజవత్సవాయి బుచ్చి సీతయ్యమ్మ జగపతి జహద్దర్ మహారాణి కళాశాలలో బీఏ చదవటానికి చేరాడు. అక్కడ రాజకీయాలతో ప్రభావితుడై సినిమాలు, రాజకీయాలు, సామాజిక బాధ్యత అనే 3 వ్యాసంగాలపై ఇష్టాన్ని ఏర్పరచుకున్నాడు. కళాశాల ఈయన విద్యార్థి సంఘానికి అధ్యక్షుడుగానే కాకుండా కళాశాల లలిత కళల విభాగానికి కార్యదర్శిగా కూడా ఉన్నాడు. అంతేకాక తను ఉంటున్న ప్రభుత్వ హాస్టల్ యొక్క విద్యార్థి అధ్యక్షునిగాను, పేద విద్యార్థుల నిధి సంఘానికి కార్యదర్శిగాను పనిచేశాడు. స్థానిక రిక్షా కార్మికులు ఈయనను మద్దతు కోసం సంప్రదించేవారు. నారాయణమూర్తిగారు పట్టణ రిక్షా సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఎమర్జెన్సీ కాలంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందువలన పోలీసులు ఈయన్ను తీసుకువెళ్లి విచారణ కూడా చేశారు. అంతేకాక నారాయణమూర్తిగారు సినిమా నటి మంజులతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయించి నూతన కళాశాల నిర్మాణానికి నిధుల సేకరణ ప్రారంభించాడు. అప్పట్లో బీహార్లో వరద సహాయానికి తగిన విధంగా తోడ్పడ్డాడు. సహవిద్యార్థులు నారాయణమూర్తిగారిని కాలేజీ అన్నగా వ్యవహరించేవారు. నారాయణమూర్తిగారు సినిమాల్లో హీరో కావాలనే జీవితాశయం ఉండేది. సినిమా పిచ్చితోటి 1972లోని ఇంటర్మీడియట్ పరీక్షలవ్వగానే ఎలాగైనా పరీక్షలో తప్పేది ఖాయం అనుకుని మద్రాస్ వెళ్లిపోయాడు. అప్పటికి ఇతడికి 17 నుంచి 18 ఏళ్ల వయసు. మహానగరంలో ఎవరూ తెలియదు. మనసులో ఉందల్లా సినిమాలో వేషాలు వెయ్యాలని, అంతే. పక్కా సినిమా కష్టాలు మొదలయ్యాయి. తిండి లేదు, వసతి లేదు. అయినా ఏదో మూల ఆశ. అక్కడక్కడా తింటూ, లేనిరోజు పస్తుంటూ, రోడ్డు పక్కనే ఏ చెట్టు కిందనో పడుకుంటూ రోజులు గడుస్తుండగా ఒకరోజు హఠాత్తుగా పేపర్లో పరీక్షా ఫలితాలు చూసి ఇంటర్మీడియట్లో పాసయ్యానని తెలుసుకున్నాడు. సరే, ఇక్కడా ఏమీ అవకాశాలు రావడం లేదు కదా, పాసయ్యాను కాబట్టి వెనక్కి వెళ్లి బీఏ చదువుదామని నిర్ణయించుకుని తిరిగి పెద్దాపురం వెళ్లిపోయాడు. దాసరిగారి పరిచయం వలన కృష్ణ సినిమా నేరము శిక్ష ఈయనకు ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఒక పాట చిత్రీకరణలో 170 మంది జూనియర్ ఆర్టిస్టులలో ఈయన ఒకడు. చిన్న వేషంతో నిరుత్సాహపడ్డాడు. కాని ఇంటర్మీడియట్ పాసైన విషయం తెలిసింది. డిగ్రీ పూర్తి చేసుకొని తిరిగి రమ్మని దాసరి సలహా ఇచ్చాడు. అదీకాక సినిమా టైటిల్స్లలో ఎన్టీ రామారావు బీఏ అని చూసి తాను బీఏ చేయాలనే కోరిక ఉండేది. అలా బీఏ చేయటానికి తూర్పుగోదావరి తిరిగి వచ్చాడు. అదే సమయంలో నేరము శిక్ష సినిమా విడుదలైంది. 100 మందిలో ఒకడిగా నిలబడినా తన గ్రామ ప్రజలు సినిమా చూసి తనను అందులో గుర్తుపట్టి తను కనిపించిన సన్నివేశాలు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి ఈలలు వేశారు. మన రెడ్డి బాబులు సినిమాలో ఉన్నాడు అని చెప్పేవారు. ఈ గుర్తింపు సినిమా వంటి ప్రజామాధ్యమం యొక్క శక్తిని నారాయణమూర్తిని గుర్తించేలా చేసింది. అప్పుడే డిగ్రీ పూర్తిచేసి సినిమాలలో చేరాలని నిశ్చయించుకున్నాడు. డిగ్రీ కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలలో మహాచురుకుగా పాల్గొనేవాడు. కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా వీరి బృందం కార్యక్రమం ఒకటి ఉండాలి, అంతే. మరోపక్క కమ్యూనిస్టు పుస్తకాలు కూడా బాగా చదువుతుండేవాడు. సినిమా పిచ్చి మాత్రం లోపల తొలుస్తూనే ఉండేది. ఒకసారి కాలేజీలో అప్పటి హీరోయిన్ మంజులగారి నృత్య కార్యక్రమం ఏర్పాటు చేయటంలో ఇతడు ముఖ్య పాత్ర వహించాడు. ఏదో ఒకరోజు నేను కూడా సినిమాల్లోకి వెళ్లి సినిమా తారలకున్న కీర్తి కొంచెమైనా తెచ్చుకోవాలనుకునే ఆలోచన మాత్రం ఇతడిలో నుంచి చెరిగిపోలేదు. అలాగే రాజకీయ కార్యక్రమాలు కూడా.
అత్యవసర పరిస్థితి రోజుల్లో ఎమ్మెల్యే డాక్టర్ సివికే రావు గారు ఇతడు ఒకే వేదిక మీద నుంచి మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఇక బిఏ పూర్తి కావడమే తరువాయి మద్రాసు ప్రయాణం కట్టాడు. ఎప్పుడో 3-4 క్రిందట వచ్చిన అనుభవమే మద్రాసుకి. అయితే ఈసారి బిఏ డిగ్రీ ఉంది కాబట్టి వేషాలు చాలా సులభంగా దొరుకుతాయి అనే భావన ఉండేది. ఏముంది, ఎవరు పడితే వాళ్ళు పిలిచి నాకు హీరో వేషమిస్తారు అనుకుంటూ మద్రాసులో అడుగుపెట్టారు. పరిస్థితిలో ఏమీ మార్పులేదు. ఎవ్వరూ ఇతడిని పలకరించినా పాపాన పోలేదు. ఎందుకు పలకరించాలి? నేనేమంత గొప్ప పర్సనాలిటీనా? అయినా వయస్సు, సినిమా మత్తు అలాంటిది. పంపునీళ్లే కడుపు నింపేవి. పాండీబజారు చెట్లే రాత్రిపూట ఆశ్రయమిచ్చేవి. అలా కష్టాలు పడుతూనే రోజూ స్టూడియోల చుట్టూ తిరిగితే 1-2 జూనియర్ ఆర్టిస్ట్ అవకాశాలు దొరికాయి. పొలాల్లో పనిచేసే వాళ్లల్లో ఒకడిగా, కాలేజీ స్టూడెంట్స్లో ఒకడిగా, ఊరేగింపులో వెనకాల, ఇలా అన్నీ గుంపులో గోవిందవేషాలే. అవి కూడా షూటింగ్ రోజు మాత్రమే తిండి పెట్టగలిగేవి. ఆ రోజుల్లోనే దాసరి నారాయణరావు పరిచయం ఇతడి బ్రతుకుని ఒక మలుపు తిప్పింది. దాసరి ఇతడిలోని కళాతృష్టిని ఎలా కనిపెట్టగలిగారో కాని పరిచయం కాగానే రమేష్ బాబు హీరోగా ఆయన తీస్తున్న నీడా చిత్రంలో ఇతడికి ప్రాధాన్యత ఉన్న వేషాన్ని ఇచ్చారు. ఆ సినిమాలో నారాయణమూర్తిగారు కొంత ప్రాధాన్యత ఉన్న నక్సలైటు పాత్ర లభించింది. సినిమా బాగా విజయవంతమై నారాయణమూర్తిగారు మద్రాసులోని చోళా హోటల్లో కరుణానిధి చేతులపై 100 రోజుల షీల్డ్ అందుకున్నాడు. ఆ తర్వాత దాసరి, రామానాయుడు, జ్యోతి, శేఖరబాబు వంటి దర్శకుల ప్రోత్సాహంతో అనేక సినిమాలలో సహాయ పాత్రలలో నటించాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో నారాయణమూర్తిగారు పూర్తిస్థాయి హీరోగా సంగీత అనే సినిమా తీశాడు. ఈ చిత్రాన్ని పూర్ణ పిక్చర్స్ పతాకంపై హరగోపాల్ నిర్మించాడు. అందులో 2 పాటలను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడాడు. చిత్రం ఒక మోస్తారు విజయం సాధించి 50 రోజులపాటు ఆడింది. అయితే ఆ తర్వాత హీరోగా అవకాశాలు రాలేదు. చిన్న వేషాలకు కూడా తీసుకోక బాగా కష్టాలను ఎదుర్కొన్నాడు. తిండికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే హీరో అవ్వాలంటే మొదట దర్శకునిగా నిలదొక్కుకోవాలని అనుకున్నారు. దర్శకునిగా పూర్వానుభవం లేకపోవటం వలన ఎవరూ సినిమా తీసే అవకాశం ఇవ్వలేదు. షూటింగులు ఉన్నప్పుడల్లా దాసరి పనితీరును గమనిస్తూ ఉండేవాడు. దర్శకునిగా తనకు తాను అవకాశమిచ్చుకోటానికి తనే నిర్మాత అయితే కాని కుదరదని గ్రహించి స్నేహితులకు తన ఆశయం తెలియజేయగా వాళ్లు కొంతమంది నారాయణమూర్తిగారు సినిమా నిర్మించటానికి సహాయం చేశారు. అందుకే తన బ్యానరుకు స్నేహచిత్ర అని పేరు పెట్టుకున్నాడు. భారత్, రష్యా స్నేహ కరచాలనాన్ని చిహ్నంగా ఎంచుకున్నాడు. నారాయణమూర్తిగారు నిర్మాత, దర్శకుడిగా తన మొదటి సినిమా అర్ధరాత్రి స్వతంత్రం చిత్రీకరణను 1984 జూన్ 10న రంపచోడవరంలో ప్రారంభించాడు. ఆ సినిమా 16.5 లక్షల పెట్టుబడితో పూర్తయింది. సెన్సార్తో వచ్చిన చిక్కులను కొంతమంది వ్యక్తుల సహకారంతో అధిగమించి సినిమాను 1986 నవంబర్ 6 టి. కృష్ణ వర్ధంతి రోజున విడుదల చేశాడు. ఆ సినిమాలో నారాయణమూర్తి ఒక నక్సలైటు పాత్రను పోషించాడు. ఈ సినిమా ఊహించినంతగా విజయవంతమై చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విజయవంతమవటానికి వంగపండు ప్రసాదరావు రాసిన పాటలు, పిఎల్ నారాయణ సంభాషణలు, నారాయణమూర్తిగారి కథ, చిత్రానువాదము, దర్శకత్వం ఎంతగానో దోహదం చేశాయి. నారాయణమూర్తిగారు సినిమాలన్నీ సమకాలీన సామాజిక సమస్యలు ఇతివృత్తంగా తీసినవే. ఈయన చిత్రీకరించిన సినిమాల్లో నిరుద్యోగం, ప్రపంచ బ్యాంకు విధానాలు, WTO ఒప్పందం, తృతీయ దేశాల సమస్యలు, పర్యావరణ సమస్యలు, ఆనకట్టలు, నిర్వాసితుల సమస్యలు, భూ సమస్యలు, రాజకీయ అతలాకుతలాలు మొదలైనటువంటి వాటికి అద్దం పట్టాడు. అందువలన బాధిత ప్రజలు ఈయన సినిమాలలోని పాత్రలలో మమేకమైపోయేవారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలలో దండోరా సినిమా సారా వ్యతిరేక ఉద్యమం చేపట్టడానికి మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ఎర్ర సైన్యం భూపోరాటానికి ఆజ్యం పోసింది. చుండూరు సంఘటనను చిత్రీకరించిన లాల్ సలాం పెద్ద ఎత్తున కలకలం రేపింది. ఆ సినిమా తీసినందుకు పోలీసులు నారాయణమూర్తిని విచారణ చేశారు. కొన్నాళ్లు ఆ సినిమాను నిషేధించారు కూడాను. నారాయణమూర్తి సినిమాల్లో ద్వందార్థ సంభాషణలు, పెద్ద పెద్ద సెట్టింగులు, పేరుమోసిన నటీనటవర్గం, ప్రత్యేక హాస్య సన్నివేశాలు, యుగళగీతాలు మొదలైనవి ఉండవు. వాస్తవ సమస్యలను చిత్రీకరించి సామాన్య ప్రజల మనసులను ఆకట్టుకోవటం మీదే ఆధారపడిన సినిమాలవి. తెలుగు సినిమా రంగంలో ఎర్ర సైన్యం సినిమా ఒక ట్రెండును సృష్టించింది. ఆ తర్వాత అనేక పెద్ద నిర్మాతలు ఇలాంటి మూసలో అనేక సినిమాలు నిర్మించి విడుదల చేశారు. అలా మూస చిత్రాల ఉధృతి ఎక్కువై ఆ తర్వాత వచ్చిన సినిమాలకు అంతగా ఆదరణ లభించలేదు. నారాయణమూర్తిగారు ఒక 10 సంవత్సరాల పాటు తీసిన సినిమాలు చాలా విజయవంతమయ్యాయి. ఆ తర్వాత 7 సంవత్సరాల పాటు వరుస పరాజయాలను చవిచూశాడు. ఊరు మనదిరా చిత్రం విజయంతో తన సినిమా జీవితంలో 2వ అంకాన్ని ప్రారంభించాడు.
2009 మార్చి వరకు నారాయణమూర్తి గారు కథానాయకునిగా నటించిన 26 సినిమాలలో 10 సినిమాలు విజయవంతమయ్యాయి. అవి అర్ధరాత్రి స్వతంత్రం, అడవి దీవిటీలు, లాల్ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమలదండు, దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిరా, వేగుచుక్కలు. నారాయణమూర్తి ఏ ఆడంబరాలు లేకుండా సాధారణ జీవితం గడపటానికి ఇష్టపడతాడు. అవివాహితుడైన నారాయణమూర్తిని ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రశ్నిస్తే అదంతా చర్చించదగ్గ అంతర్జాతీయ సమస్యేమీ కాదని దాటవేశాడు. తన జీవిత భాగస్వామి తన ప్రజాజీవితానికి ఎక్కడ అడ్డు వస్తుందో అనే అనుమానంతో పెళ్లి చేసుకోలేదని చెప్పాడు. సినీ దర్శక నిర్మాతగా 19 సినిమాలను తీసి 25 సినిమాలలో నటించి ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ ఈయనకు సొంత ఇల్లు కాని, సొంత కారు కాని లేవు. ఈయనకు తెలుగుదేశం పార్టీ 2 సార్లు కాకినాడ లోక్సభ స్థానం, కాంగ్రెస్ పార్టీ తుని అసెంబ్లీ సీటు ఇవ్వచూపినా రాజకీయాలలో ప్రవేశించే ఉద్దేశం లేకపోవటం వలన తిరస్కరించాడు. నారాయణమూర్తి గారి భావాలు అంటరానితనం, దుర్మార్గం వంటివి ఇష్టముండవు. బర్త్డేలు, మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు జరుపుకోవటం నచ్చవు. పునర్జన్మ, స్వర్గం, నరకం, కర్మ సిద్ధాంతం నమ్మను. ఏడిస్తేనే నీ కష్టాలు తొలుగుతాయనుకుంటే ఏడుపు అన్న బుద్ధుడు సూక్తి నచ్చి ఏడుపు మానాను. కార్ల్ మార్క్స్ అంతటివారు కూడా దేవుడు లేడని చెప్పలేదు. నేను భారతీయుణ్ణి, ముఖ్యంగా హిందువుని. ఆ సంప్రదాయాల మధ్య పుట్టి పెరిగినవాణ్ణి. చెట్లల్లో, పుట్లల్లో, గట్లలో, చివరకు విషసర్పాల్లో కూడా దైవాన్ని చూసే గొప్ప సంస్కృతి మనది. ఆ సంస్కృతిని ఆకళింపు చేసుకున్నాను కాబట్టే నాకు దేవుడంటే నమ్మకం. సాధారణమైన జీవితం గడపటానికి కారణం నా మెంటాలిటీ. చిన్నప్పటి నుంచి నేను ఇంతే. నా అభిరుచుల్ని, అభిప్రాయాల్ని, మనోభావాల్ని మార్చుకోలేని అసక్తుణ్ణి. 10 మంది నన్ను చూసి గొప్పగా చెప్పుకోవాలని నేను ఇలా ఉండను. ఇలా బతకడమే నాకిష్టం. నా రూములో చాప, దిండు మాత్రమే ఉంటాయి. వేపపుల్లతో పళ్ళు తోముకుంటా. సబ్బుతో స్నానం చెయ్యను. ముఖానికి పౌడర్ రాయను. నా స్వభావం ఇది. చెట్ల కింద కూర్చోటం, జనంతో మమేకమవటం ఇవే నాకు ఆనందాన్ని ఇచ్చేవి. ఎవరో ఏదో అనుకుంటారని నా స్వభావాన్ని మార్చుకోలేను. మా గురువుగారు నన్ను పీపుల్స్ స్టార్ అన్నారు. జననాట్య మండలి గజ్జ ఆగిన చోట ప్రజల గళాన్ని వినిపిస్తున్నాయి నారాయణమూర్తిగారి సినిమాలు అన్నాడు గద్దరన్న. స్వదేశీ భారతి అనే ప్రఖ్యాత బెంగాలీ రచయిత ఆయన రాసిన ఆరణ్యక్ బుక్కుపై ముఖచిత్రంగా నా బొమ్మ వేశాడు. పూరీ జగన్నాథ్ తన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాన్ని నాకు అంకితమిచ్చాడు. నాకు ఈ తృప్తి చాలు. పెళ్లి విషయంలో కూడా నాకంటూ కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి. దానికి పెద్దలు ఒప్పుకోలేదు. నేను అభిప్రాయం మార్చుకోలేదు. చివరకు ఒంటరిగా మిగిలిపోయా. దేవుడు నన్ను అన్ని విషయాల్లో కింగుని చేసి ఆ ఒక్క విషయంలో అన్యాయం చేశాడు. ఇంటికెళ్లగానే ఒంటరితనం కమ్మేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు పలకరించే నాథుడు లేకుండా ఒంటరిగా ముడుచుకొని పడుకొని ఉంటాను. తోడిలేని నా జీవితం కూడా ఓ జీవితమేనా? ఏ గోంగూరో లేక చేపల పులుసో తినాలనిపించినప్పుడు, అవి హోటల్లో దొరకనప్పుడు, అదే నాకంటూ ఓ భార్య ఉంటే వండిపెట్టేది కదా అనిపిస్తోంది. మేం సెటిల్ అవ్వలేదు. అయ్యాక పెళ్లి చేసుకుంటాం అనే ధోరణి మానండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. చక్కగా పెళ్లి చేసుకోండి. పేరు ప్రఖ్యాతల కోసం మాత్రమే జీవించేవాడికి మానసిక శాంతి ఉండదు.